శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పార్టీ మార్పు వార్తలను ఖండించారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అంటూ క్లారిటీ ఇచ్చారు. తనపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు కొత్త పథకం వేశారంటూ చెప్పారు జీవన్ రెడ్డి. కుట్రలో భాగంగానే దుష్ప్రచారం మొదలుపెట్టారంటూ చెప్పారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ బాట వీడను అని క్లారిటీ ఇచ్చారు. చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానంటూ చెప్పారు. బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవలేదంటూ చెప్పారు. ఏ కేంద్ర మంత్రిని కలవలేదు, ఢిల్లీకి పోలేదంటూ చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. రైట్, ఇక జీవన్ రెడ్డి క్లారిటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎవరో చేసినటువంటి కుట్రలో నేను బలైపోయాను అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. పార్టీ మారే ఆలోచన కానీ ఆ ప్రసక్తి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మారను, గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఊహాగానాలన్నింటి కూడా పటాపంచలు చేశారు జీవన్ రెడ్డి. ఏంటి ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, ప్రధానంగా ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే మరి పెద్ద ఎత్తున ఇప్పుడు స్పందించిన పరిస్థితి కనబడుతుంది. తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు మొత్తం కూడా అవాస్తవమని, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ఢిల్లీకి వెళ్ళలేదు, నేను ఏ పార్టీలో చేరట్లేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కొత్త పథకం పన్నారు, నన్ను కావాలనే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. సో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, నేను ఉన్నంత వరకు కూడా ప్రాణాలతో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీయే నా సొంత పార్టీ అంటూ కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కావాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు జీవన్ రెడ్డి ఏదైతే జగిత్యాల జీవన్ రెడ్డి పోయిన తర్వాత ఏదో ఒక ప్రచారం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కుట్రలో భాగమే. అటు బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీజేపీ వ్యతిరేకమైనటువంటి మొన్న బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలను, అలాగే ఇప్పుడు జీవన్ రెడ్డి జగిత్యాల జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం కూడా అటెన్షన్ డైవర్షన్ చేసే పరిస్థితిలో భాగంగానే కావాలని నా పైన బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ కూడా మరి ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. నేను ఉన్నన్ని రోజులు గులాబీ నీడలోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోనే రాజకీయాలు చేస్తాను, సో నాకు అవసరం లేదు బీజేపీ పార్టీలో చేరడంలో కానీ. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఓడిపోయే అవకాశం ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నమ్మే విధంగా కూడా లేవంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు, మీడియా మిత్రులు, మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత ఆచితూచి కొంత స్పష్టమైనటువంటి సమాచారం ఉంటేనే వార్తలు రాయండి, వార్తలు వేయండి అంటూ కూడా ఆయన వేడుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేశారు మురళి. ఎస్, అంటే దీన్ని ముందు నుంచి కూడా ఖండిస్తూనే వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. సో దీనికి సంబంధించి రాజకీయంగా ఉన్నటువంటి సందిగ్ధతను అంటే కూడా తొలగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి? ప్రధానంగా ఎందుకు మరి ఆయన జీవన్ రెడ్డి ఎందుకు ప్రహ్లాద్ జోషిని కలిశారు అనేది కూడా ఒక వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీజేపీ నాయకులను కనడం వెనుక ఏదైతే గతంలో ఆయన ఏదైతే ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కు సంబంధించి ఆ కాంప్లెక్స్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సీజ్ అయి ఉంది, అదంతా కూడా సీజ్ అయింది కాబట్టి కావాలని కుట్ర చేస్తున్నారు అనేది ఆయన చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే దాని విషయంలోనే కాంప్రమైజ్ లో భాగంగా బీజేపీ కేంద్ర నాయకులతో మాట్లాడుతున్నారు. సో ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా ఇప్పటికీ ఒక కొలిక్కి రాని పరిస్థితి ఉంది. సో ఆ విషయంకై కూడా ఆయన మరి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో అక్కడ మరి ఆయనతో మాట్లాడారు అనేది కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా దానికి దీనికి ఎక్కడ కూడా పొంతన లేదు. అసలు అది ఒకవేళ అది న్యాయబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాడు, అది కోర్టులో ఉంది కాబట్టి అది కోర్టు చూసుకుంటుంది అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. కావాలని కుట్ర చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన ఈ విమర్శలు చేయడానికి, అటెన్షన్ పాలిటిక్స్ చేయడానికి ఖచ్చితంగా బీజేపీ అలాగే కాంగ్రెస్ పూనుకుంది. కావాలనే నా పైన కుట్ర పన్నుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే నా పైకి కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా అనుమానం వచ్చేలాగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ కూడా ఆయన వాపోయిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇటు కేటీఆర్ కి ఇటు హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మనిషి.
నేను వాళ్ళిద్దరితో ఎంత సన్నిహితంగా ఉంటానో అందరికీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. సో వార్తలు రాసేటప్పుడు కొంచెం వెనక ముందు మీరు తెలుసుకొని లేదంటే నన్ను అడగండి, నేను క్లారిటీ ఇస్తానంటూ కూడా ఆయన మరి చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ వచ్చిన వార్తల పైన ఆయన మండిపాటు పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పార్టీ మార్పు వార్తలను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ను వీడేది లేదు, బీజేపీతో సహా మరే పార్టీలో చేరేది లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. తనపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు కొత్త పథకం వేశారని కూడా జీవన్ రెడ్డి చెప్పారు. కుట్రలో భాగంగానే దుష్ప్రచారం మొదలు పెట్టారంటూ జీవన్ రెడ్డి ఖండించారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ బాట వీడనంటూ కూడా జీవన్ రెడ్డి తెగేసి చెప్పారు.